మొదటి ఆకాశం అంటే మేఘాలు ఉండే స్థలం. అక్కడ వరకు గాలి కూడా వీస్తుంది, అక్కడ విమానాలు ఎగురుతాయి, కొన్ని పక్షులు అక్కడ వరకు వెళ్ళగలుగుతాయి. ఆ హైట్లోకి ఉన్న స్థలాన్ని మొదటి ఆకాశం అంటారు. ఇక ఆ మొదటి ఆకాశం దాటింది అనుకోండి, అప్పుడు అంతరిక్షం వచ్చింది. అక్కడ గాలి ఉండదు, కానీ అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఆ రెండవ ఆకాశంలో ఉంటాయి, ఆ అంతరిక్షంలో ఉంటాయి. అయితే విషయం ఏంటంటే ఆ అంతరిక్షంలోనే దెయ్యాలు కూడా ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-13 వచనాల్లో పౌలు చెప్తారు, మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ మనము పోరాడుచున్నాము అని అంటారు. ఆకాశ మండలంలో ఏమున్నాయి అంటే దురాత్మ సమూహాలు ఉన్నాయి. ఆ రెండవ ఆకాశంలో ఏమున్నాయి అని అంటే, ఆ అంతరిక్షంలో ఏమున్నాయి అని అంటే దురాత్మ సమూహాలు ఉన్నాయి. మనోళ్ళు శాటిలైట్స్ని చంద్రుడి మీదకు పంపిస్తున్నారు, శాటిలైట్స్ని మార్స్ గ్రహం మీదకి, బుధుడు, తెలుగులో బుధుడు గురుడు ఏదో అంటారు, మార్స్ అనే గ్రహం మీదకి శాటిలైట్స్ పంపించారు. అక్కడ ఏదో జీవం ఉంటుంది, అక్కడ మనిషి జీవించడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో అని ఆ రెండవ ఆకాశంలో అంటే అంతరిక్షంలో ఆ గ్రహాల మీద, ఆ ఉపగ్రహాల మీద పరిశోధనలు చేస్తున్నారు. కానీ అక్కడ జీవం లేదు, అక్కడ దెయ్యాలు, దురాత్మలు, ఆకాశ మండలం మందున్న దురాత్మ సమూహాలు ఉంటాయి. ఏదో ఒకరోజు అయ్యే కనపడతాయి మనోళ్ళకి. అవి కనపడినప్పుడు వీళ్ళు ఏమంటారంటే, అరే మేము ఏలియన్స్ని కనుక్కున్నామంటారు. ఏలియన్స్ అంటే ఏంటంటే అవి ఒక రకమైన దురాత్మలే. అవి కనపడతాయి వీళ్ళకి, మేము ఏలియన్స్తో మాట్లాడుతున్నాము అది ఇది అని చెబుతారు. ఒకరోజు అయ్యే భూమి మీదకి వస్తాయి.